అఖిల గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు మార్చుకున్న ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు? మామ పైన ప్రేమ అండ్ అఖిల పైన ఉన్న సేమ్. ఇంకా ప్రేమ అంటే బాగుండదు కానీ అదే సేమ్. మలుచుకోవాల్సి వస్తుంది కదండి. ఇప్పుడు వీఆర్ ప్రోడక్ట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. మన సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉంటాయో బట్టి మనం నడవాలి. Correct. ఇప్పుడు మామ ఉంటే నేను చాలా డిఫరెంట్గా నా లైఫ్ని నేను ముందుకి సాగేవాడిని. మామ లేని పరిస్థితుల్లో అన్నీ గ్రహించి గమనించి అఖిల అడగదు, చెప్పదు, సహాయం కావాలంటే అస్సలు నోరిప్పి అడిగే మనిషే కాదు, వ్యక్తే కాదు. సీరియస్లీ ఎవరినైనా అస్సలు. మిమ్మల్ని కూడా అడగరా? మీరు అది ఎక్స్పెక్ట్ మనం చేసి గ్రహించి గమనించి వెళ్ళి అక్కడ స్పందించి చేస్తే మేబీ యాక్సెప్ట్ చేస్తారని కనికరిస్తే ఉంటుంది, కానీ చాలా కష్టం. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే వై నాట్? ఇప్పుడు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి గారు ఒకలాగా ఉన్నారు, చేశారు, పెంచారు, అన్ని చూసాం. సో దాని తగ్గట్టుగా మనం కూడా ఆ బాధ్యతని, ఆ ప్రేమని అనుభవించాం కాబట్టి దాని తగ్గట్టుగా స్పందించాలనికి లోపల ఒక తాపత్ర. నాకు చాలాసార్లు చెప్తుంటాడు, నాకు నీ కోసమన్నా మామ కోసమే నేను అన్ని భరిస్తున్నానని చెప్పి చెప్తుంటాడు. మిమ్మల్ని చాలా భరిస్తున్నారని అయితే. నన్ను కాదండి, circumstances ని. నన్ను కదా నువ్వు అంటావు, అది నీకు అర్థమవుతుంది, నువ్వు కూడా భాగం అని చెప్పేసి. ఓకే ఓకే. ఇద్దరిలో ఎక్కువ కోపం ఎవరికి వస్తుందండి? నాకే. అవునా? ఫస్ట్ కామ్ డౌన్ అయ్యేది ఎవరైతే? తను ఎప్పుడు కూల్గా ఉంటుంది, నాకు కోపం ఎక్కువ వస్తుంది. మీరు నమ్మరు కదా. అసలు ఎందుకంటే మీడియాలో మీరు స్పీచెస్ ఇస్తే ఫోన్ చేసి భయపడుతున్నావా అన్న వీడియోలు చూసిన తర్వాత మీరు ఇంత కూల్ గా ఉంటారని అనుకోండి. నాకు అసలు జనరల్ గా కోపం రాదు. చాలా అంటే జనాలు సిచ్యువేషన్ బట్టి నేను ఇది చేస్తాను, కానీ నాకు జనరల్ గా కోపం రాదు. నేను చాలా జోవియల్ గా ఉండే పర్సన్ని. తను కోపం వస్తే తనే కోపడతాడు, తనే తగ్గిపోతుంది కోపము, తనే కామ్ డౌన్ అయిపోతాడు, తనే చేస్తాడు. సో నేను పెద్దగా స్ట్రెస్ తీసుకోను అనమాట. కానీ అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా, నియోజకవర్గంలో తిరిగినా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి ఒక్కళ్ళు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. సో మీ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి అవకాశం దొరుకుతుందండి? ఇద్దరు కలిసి వెళ్ళి? లేదండి అస్సలు, దొరుకుతుంది కానీ చాలా తక్కువ. అంటే వి మేక్ షూర్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను ఎక్కడికైనా, ఇప్పుడు నేను ఎక్కువ విజయవాడలో అసెంబ్లీ టైంలో కానీ ఇంకోటి కానీ నేను అక్కడ ఉండడము, తను ఇక్కడ లేదంటే హైదరాబాద్ లో మా ఇన్లాస్ దగ్గర తను ఉన్నప్పుడు అట్లా ఉంటది. కానీ బట్ కలిసినప్పుడు మాత్రము మేము కంప్లీట్ గా వి స్టిక్ టు ఈచ్ అదర్. అంటే ఆ టైం క్వాలిటీ టైం మేము స్పెండ్ చేస్తాము. అండ్ ఇద్దరం కలిసి ఉండే క్వాలిటీ టైము ఇంట్లో మేము ఒక 10 నిమిషాలు మేము ఇద్దరం కలిసి ఉన్నా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఒక 10 minutes ఏం డిస్టర్బెన్స్ లేకుండా మేము కూర్చొని మాట్లాడుకునేది కూడా ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ అస్. మేము ఏదో ప్లాన్ చేసుకొని బయటికి వెళ్తేనే మేము టైం స్పెండ్ చేసినట్టుగా మాకు ఎప్పుడు అనిపించదు. ఎగ్జాక్ట్లీ. కొన్నిసార్లు టెంపుల్ కి నేను రమ్మని ఫోర్స్ చేయడము, లేదంటే తను ఇంతకుముందు ఫోర్స్ చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే పాపం వచ్చేస్తారు నాతో పాటు. నాకు అంటే దొరికే కొద్ది టైం కూడా ఎందుకు నో అని చెప్పాలని తను కూడా నాతోటి మాక్సిమం అడిగిన దగ్గర కల్లా వచ్చేస్తున్నాడు అనమాట. అండ్ మేమిద్దరం వెళ్తే మాత్రం తప్పకుండా మా విఖ్యాత్ ఉండాలి. ఓకే. అట్లా వి మేక్ షూర్ వీఆర్ ఆల్ స్పెండింగ్ టైం విత్ ఈచ్ అదర్.